So next వచ్చేసి tags and elements. An XML file is a structure of several XML elements, also called XML nodes or XML tags. An XML file is a structured by several XML elements, also called XML nodes or XML tags. Okay, now the name of XML elements are enclosed in triangular brackets. సో ఈ బ్రాకెట్స్లో మనం ఎలిమెంట్స్ని రాస్తాం. సో ఈ ఎలిమెంట్స్ రాసేదాన్ని ఏమంటారంటే ఎలిమెంట్స్ అంటాం, ఆర్ నోడ్స్ అంటాం, ఆర్ ట్యాగ్స్ అంటాం. HTML ట్యాగ్స్ అని ఎలా అంటామో, ఫర్ ఎగ్జాంపుల్ HTML. సో దీన్ని HTML లాంగ్వేజ్లో ఏమంటాం, HTML ట్యాగ్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఎలిమెంట్, XML మనం ఏం రాసాం, ఎలిమెంట్ అని రాసాం. ఎలిమెంట్ అని ఎందుకు రాసామంటే XML ఇది యూజర్ డిఫైన్ ట్యాగ్స్, అందుకే నేను ఎలిమెంట్ రాసాను. లేకుంటే నువ్వు నీ పేరు ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఓకేనా. సో దీన్ని ఏమంటారు, ఎలిమెంట్ అంటారు. ఈ గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్ బిట్వీన్ రాసిన దాన్ని ఏమంటారు, ఎలిమెంట్ అంటారు, ఆర్ నోడ్ అని అంటారు, ఆర్ ట్యాగ్ అని అంటారు. సో దీన్ని ఏమంటారు, ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా. సో ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ సింటాక్స్ రూల్స్ వచ్చేసి each XML element needs to be closed either with start or with end elements as shown below. సో ఎవ్రీ ఎలిమెంట్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎండ్ చేయాలి. మీకు HTML కూడా ఎవ్రీ ట్యాగ్ని స్టార్ట్ చేస్తే, ఇక్కడ HTML ట్యాగ్ని స్టార్ట్ చేశాను నేను. సో దాన్ని ఎలా క్లోజ్ చేస్తాను, HTML. సో ఇలా. సో ఇక్కడ కూడా అంతే, ఎలిమెంట్ అని ట్యాగ్ రాశాను, సమ్ టెక్స్ట్ రాస్తాం, నెక్స్ట్ ఎలిమెంట్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఆర్ సింప్లీ ఇలా అన్న క్లోజ్ చేసుకోవచ్చు, ఆర్ ఇలా అన్న ట్యాగ్ని క్లోజ్ చేయొచ్చు, మీ ఇష్టం అది. నెక్స్ట్ నెస్టింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. నెస్టింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ మీన్స్ ఈ ఎలిమెంట్స్లో సబ్ ఎలిమెంట్స్ ఉంటాయి. వన్ ఎలిమెంట్లో చైల్డ్ ఎలిమెంట్, ఆ చైల్డ్లో సబ్ చైల్డ్, అందులో సబ్ చైల్డ్. సో దీన్ని ఏమంటే నెస్టింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటారు. An XML element can contain multiple XML elements. Multiple XML అంటే ట్రీ స్ట్రక్చర్, రూట్ నోడ్ ఉంటుంది, చైల్డ్ నోడ్ ఉంటుంది, సబ్ చైల్డ్ ఉన్నట్టు. సో దాన్ని ఏమంటారు, నెస్టింగ్ ఎలిమెంట్స్ అంటారు. సో ఇక్కడ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ట్యాగ్. An XML element can contain multiple XML elements as its children, but the children elements must not overlap. Okay na? An edit tag of an element must have the same name as that of the most recent unmatched start tag. Okay na? So this is the example of nesting of elements. So ఈ లైన్ అనేది కంపల్సరీ ఎవ్రీ XML డాక్యుమెంట్ రాయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఎలిమెంట్ కంపెనీ, సెకండ్, థర్డ్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ. సో దిస్ టోటల్ కోడ్ ఈస్ రాంగ్. ఓకేనా. ది టోటల్ కోడ్ ఈస్ రాంగ్. వై? బికాస్ we can follow some steps సీక్వెన్స్ మేనర్లో వన్ బై వన్ ఫాలో అవుతూ రావాలి. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ట్యాగ్ ఏముంది, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సెకండ్ ఏముంది, కంపెనీ ట్యాగ్ ఉంది. సో స్టార్టింగ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రూట్ ట్యాగ్, అంటే స్టార్టింగ్ ట్యాగ్. దాన్ని ఆల్సో కాల్ యాజ్ రూట్ ట్యాగ్, ROOT, రూట్ ట్యాగ్. సో స్టార్టింగ్ ట్యాగ్ ఏదైతే ఉందో లాస్ట్లో ఎండింగ్ ట్యాగ్ కూడా అదే ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, కంపెనీ ఉంది, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దానిపైన ఉంది. సో దిస్ ఈజ్ XML document code is totally wrong. What is the correct tag? Correct code వచ్చేసి ఇది, XML version is equal 1.0, contact information is a root tag, company name and company tag is closed here, and contact information is closed here, last tag lo close అయింది. So this is the correct way to we can write XML document tags.
రూట్ ట్యాగ్ అయితే రూట్ ట్యాగ్ మన స్టార్టింగ్ ఫస్ట్ XML డాక్యుమెంట్లో ఈ లైన్ తర్వాత ఏదైతే ట్యాగ్ రాస్తామో ఓకేనా ఫస్ట్ XML డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత XML వర్షన్ ఈక్వల్ 1.20 అని రాసిన తర్వాత ఏదైతే నెక్స్ట్ దాని కింద లైన్లో ట్యాగ్ రాస్తామో ఆ ట్యాగ్ని మనం ఏమైనా కాల్ చేస్తామంటే రూట్ ట్యాగ్ అని కాల్ చేస్తాం రూట్ ట్యాగ్ రూట్ ట్యాగ్ సో ఏదైతే రూట్ ట్యాగ్ స్టార్టింగ్ ఉందో XML డాక్యుమెంట్ కంప్లీట్గా ఎండ్ అయిన తర్వాత లాస్ట్ ట్యాగ్ సేమ్ ఇదే ఉండాలి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అది రూట్ ట్యాగ్ లాస్ట్ XML డాక్యుమెంట్ మొత్తం టోటల్ క్లోజ్ అయినాక లాస్ట్ ట్యాగ్ ఏది ఉండాలి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సేమ్ ఇదే ఉండాలి సో దిస్ ఈస్ ద కరెక్ట్ వే టు వీ కెన్ రైట్ ది XML డాక్యుమెంట్ ఓకేనా సో here root element an XML document can have only one root element that is first element XML డాక్యుమెంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏమంటే రూట్ ఎలిమెంట్ అంట అది ఏది ఎప్పుడు వన్నే ఉంటుంది మన ట్రీ స్ట్రక్చర్లో పేరెంట్ నోడ్ ఎలా ఉంటుందో ఇక్కడ రూట్ నోడ్ అండి రూట్ నోడ్ పేరెంట్ నోడ్ ఈజ్ ఆల్సో సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోయింగ్ is not a correct XML document. This is not a correct example. చూడండి ఒకసారి this is the totally wrong. So this is the wrong syntax. Okay, so this is the totally wrong syntax. Okay, an XML document can have only one root element. For example, following is not correct XML document because both X and Y elements occur at the top level without root element. సో ఇక్కడ ఏంటంటే రూట్ ఎలిమెంట్ రాయకుండానే మనం చైల్డ్ ఎలిమెంట్స్ రాసాం సో దిస్ ఇస్ ద రాంగ్ సో కరెక్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద కరెక్ట్ ఫస్ట్ రూట్ ఎలిమెంట్ రాసాం దాని తర్వాత సబ్ ఎలిమెంట్స్ చైల్డ్ ఎలిమెంట్స్ రాసాం నెక్స్ట్ రూట్ ఎలిమెంట్ క్లోజ్ చేసాం సో దిస్ ఈజ్ ఆల్సో కేస్ సెన్సిటివ్ ది నేమ్స్ ఆఫ్ XML ఎలిమెంట్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ దట్ మీన్స్ దట్ నేమ్ ఆఫ్ ది స్టార్ట్ and the end elements needs to be exactly in the same case. Okay na the name of the start tag name and the end tag element need to be exactly in the same case ఇక్కడ రూట్ ఎలిమెంట్లు ఆ రూట్లో ఆర్ క్యాపిటల్ ఇచ్చి ఇక్కడ రూట్ స్మాల్ ఇచ్చినా కానీ ఇది టోటల్లీ రాంగ్ ఓకేనా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సి ఇక్కడ స్మాల్ ఉంది ఇక్కడ క్యాపిటల్ ఉంది సో దిస్ ఇస్ ద రాంగ్ ఓకేనా సో దిస్ ఇస్ ద రూట్ ఎలిమెంట్ ఓకే కదా ఇక్కడ దాకా సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి XML attributes attributes means మనం ఏదైతే ఎలిమెంట్ నేమ్కి ఇచ్చే వాల్యూస్ ఉన్నట్టు attributes అంటాం XML attributes are part of XML elements an element can have multiple unique attributes gives more information about XML document or XML elements to be more precise they define properties of elements so this is the syntax of XML attributes syntax element name attribute 1 attribute 2 content element name tag close ఇక్కడ element name అనేది ట్యాగ్ సో ఓకేనా ఇక్కడ attribute 1 attribute 2 వాల్యూస్ ఇస్తాం మధ్యలో కంటెంట్ రాస్తాం నెక్స్ట్ ఎలిమెంట్ నేమ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం సో వేర్ attribute 1 and attribute 2 have the following form name equal to value example so value has to be in the double quotation లో ఉండాలి ఆర్ సింగిల్ quotation లో రాయాలి ఓకేనా attributes are used to add a unique label to an element
Attributes are used to add a unique label to an element. Place the label in a category of and a boolean flag. So here is the example of attribute XML version code. So this is the XML document type garden. సో ఇక్కడ మనం ఏం చేస్తాం గార్డెన్ గురించి రాసాం. సో ఎలిమెంట్ గార్డెన్ వచ్చేసి ప్లాంట్స్, ఎలిమెంట్ ప్లాంట్స్ వచ్చేసి పీసీ డేటా, అట్లీస్ట్ ప్లాంట్స్ కేటగిరీ వచ్చేసి సి డేటా. సో ఇక్కడ చూడండి ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ గార్డెన్, ప్లాంట్స్ కేటగిరీ వచ్చేసి ఫ్లవర్స్, ప్లాంట్ కేటగిరీ వచ్చి షర్బ్స్, ప్లాంట్స్ అండ్ గార్డెన్, ప్లాంట్స్ tag close and garden tag close. Attributes are used to distinct among elements of the same name. So this is the attributes types. String type. String type అయితే మనం సి డేటా అని రాస్తాం. అంతే ఇక్కడ ప్లాంట్స్ అనే స్ట్రింగ్ కాబట్టి సి డేటా, పీసీ డేటా అన్న సి డేటా అని ఒకటే. టోకెన్ as a type. ID and it is used to specify the element ID. ఇప్పుడు మన యూజర్ నేమ్కి మనకి హాల్ టికెట్ నెంబర్ ఎలాగో ఇక్కడ టోకెనైజ్డ్ ఐడి అలా యూజ్ చేస్తారు. స్పెసిఫైడ్ ఎలిమెంట్ యొక్క యూనిక్ ఐడిని ఐడెంటిఫై చేయడానికి ఐడి యూజ్ చేస్తారు. IDREF. It is used to reference an ID that has been named for another element. ID reference. ఒక ఎలిమెంట్ ఐడికి ఇంకో ఐడిని రిఫరెన్స్ ఇవ్వడానికి IDREFని యూజ్ చేస్తాం. IDREFS. This is used to reference all IDs of an element. ఐడి రిఫరెన్స్ అంటే ఒక ఎలిమెంట్లో ఉన్న ఐడికి ఆల్ రిమైనింగ్ ఐడీస్ అన్నిటిని రిఫరెన్స్ ఇవ్వడానికి IDREFSని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎంటిటీ. It indicates that the attributes will represent an external entity in the document. Next, entities. It indicates that the attributes will represent external entities in the document. NM token. It is similar to C data. NM tokens. It is similar to C data. ఇదంతా మీకు అంత అవసరం లేదు. Next element attributes rules. An attribute's name must not appear more than once in the same start tag or element empty tag. All attributes must be declared in document type definition. All attributes are must declare in document type DTD. In next topic లో వస్తుంది. Attributes values must not contain direct or indirect entity references. Attributes values must not contain direct or indirect entity references to external entities. The replacement text of any entity referred to directly or indirectly in an attribute value must not contain at least then sign. Okay, na? XML elements can have attributes just like HTML. So XML attributes example person gender female, person gender female, ఇలా సింగిల్ కొటేషన్. దిస్ ఇస్ ద ఎలిమెంట్, దిస్ ఇస్ ద అట్రిబ్యూట్, ఫీమేల్ అండ్ అట్రిబ్యూట్స్. ఇక్కడ డబుల్ కొటేషన్లో రాసాం, ఇక్కడ సింగిల్ కొటేషన్లో రాసాం. సో ఇక్కడ కూడా అంతే, జెండర్ నేమ్ వచ్చేసి సమ్ నేమ్స్. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, పర్సన్ జెండర్ ఈక్వల్ టు ఫీమేల్, ఎక్స్టర్నల్ వర్సెస్ అట్రిబ్యూట్స్. జెండర్ ఫీమేల్, ఫస్ట్ నేమ్ వచ్చేసి అన్న, లాస్ట్ నేమ్ వచ్చేసి స్మిత్, పర్సన్ ట్యాగ్ క్లోజ్. పర్సన్ జెండర్ ఫీమేల్, అన్న స్మిత, పర్సన్ ట్యాగ్ క్లోజ్. సో ఇన్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ జెండర్ ఈజ్ అన్ అట్రిబ్యూట్. ఇక్కడ జెండర్ వచ్చేసి అట్రిబ్యూట్ వాల్యూ వచ్చేసి ఫీమేల్. ఇన్ ది
last gender is an element. Both example provide the same information. ఇక్కడ పర్సన్ స్పేస్ జెండర్ అన్నది అనుకోండి, ఇది ఇక్కడ ఏమవుతుందంటే ఇది యాట్రిబ్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ పర్సన్ అనే రూట్ ట్యాగ్లో మనం ఇది సబ్ ట్యాగ్, సబ్ ఎలిమెంట్. సో ఇక్కడ ఇది ఎలిమెంట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఎగ్జాంపుల్లో జెండర్ అనేది యాట్రిబ్యూట్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్లో జెండర్ వచ్చేసి, సెకండ్ ఎగ్జాంపుల్ జెండర్ వచ్చేసి ఎలిమెంట్ అవుతుంది. వై? బికాస్ వీ కెన్ రైట్ జెండర్ ఈజ్ స్క్వేర్ బ్రాకెట్, సారీ బ్రాకెట్స్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ సింపుల్ బ్రాకెట్స్ మనం రాసాం కాబట్టి ఇక్కడ ఈ జెండర్ వచ్చేసి ఓకేనా. Here is the some example of XML attributes. ఓకేనా, these are examples of XML attributes. సో మనం ఎప్పుడైతే XML attributes అవాయిడ్ చేయాలంటే attributes కెన్ నాట్ కంటైన్ మల్టిపుల్ వాల్యూస్. ఓకేనా, attributes అనేవి మల్టిపుల్ వాల్యూస్ ఉండవు, ఎలిమెంట్స్ ఉంటాయి. attributes cannot contain tree structure. attributes కి tree structure ఉండదు, ఎలిమెంట్స్ ఉంటుంది. attributes are not easily expandable for future changes. ఓకేనా, ఈ మూడు అవాయిడ్ చేస్తాం. ఏంటది? మల్టిపుల్ వాల్యూస్ ఉండవు, ట్రీ స్ట్రక్చర్ ఉండదు, ఎక్స్టెండబుల్ ఉండదు ఫ్యూచర్లో చేంజెస్కి. XML attributes for metadata. Sometimes ID references are assigned to element. ఐడి అంటే ఐడి నెంబర్. సో ఇక్కడ నోట్ ఐడి ఈక్వల్ 501 అంటే మన హాల్ టికెట్ నెంబర్ లెక్క ఇక్కడ ఐడి ఐడెంటిఫై చేసుకోవడం కోసం. సో నోట్ అనే ఐడి ఈక్వల్ టు ఇక్కడ ఐడి ఈక్వల్ అట్రిబ్యూట్, ఐడి నెంబర్ వచ్చేసి 501. 2 మీన్స్ ఎలిమెంట్, from means element, from is also element, heading is also element, body is also element. These are all elements. So this is the message is root tag, and here message is closing root tag. Example of this is the example of attribute metadata. Here node id equal to 501, here another id equal to 502. This is the another information, this is the one person information, this is the another person information. So I will discuss DTD in another class. ఓకేనా, ఇక్కడ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మెసేజ్ పెట్టండి.